హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ ఫైనలిస్ట్ ప్రాసెస్ ఏంటి? లైవ్‌లో చిన్న బ్రేక్ వచ్చిందండి. సో, దాని గురించి మాట్లాడుకుందాం. తెలివితేటలు చూపిస్తున్న ప్రేరణ, ప్రేరణ చూపించబోయిన తెలివితేటలేంటి? అదే రేంజ్‌లో తిప్పికొట్టిన గౌతమ్, గౌతమ్ ఎలా తిప్పికొట్టాడో మాట్లాడుకుందాం. సో, అసలు ఈ సెకండ్ ఫైనలిస్ట్ ప్రాసెస్ ఏంటి? ఎంతవరకు నడిచింది? ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యెస్. సెకండ్ ఫైనలిస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఆరుగురు బొమ్మల్ని సేఫ్ అనే నేమ్‌తో పెట్టేస్తారు. ఆరుగురు కూర్చుంటారు. ఎవరి సేఫ్ బోర్డ్ కింద వాళ్ళు. సో, ఇక్కడ నామినేట్ చేయాల్సింది అవినాష్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు అవినాష్ ఒకరిని చేశారనుకో, ఆ బొమ్మ కాలిపోద్ది. కాలిపోయిన బొమ్మోళ్ళు ఇంకొకరిని చేయాలి. ఆ తర్వాత వాళ్ళ బొమ్మ కాలిపోద్ది. ఆ కాలిపోయిన బొమ్మోళ్ళు ఇంకొకరిని చేయాలి. అట్లా చేసుకుంటా పోగా చివరగా ఎవరిదైతే మిగిలిద్దో వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంది? దీని లిటరల్ మీనింగ్ అక్కడ ఉన్నది 6 బొమ్మలు. ఓకేనా? ఆరో పర్సన్స్‌కొచ్చేసరికి 2 బొమ్మలుంటాయి. దాంట్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే, ఇంక ఒక బొమ్మ మిగిలిద్ది. అంటే ఇంక ఒకరికి నామినేషన్ ఉండకూడదు. ఒకరికి నామినేషన్ చేసే ఛాన్స్ రాదు. అంతే కదా! సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు జరిగిన లైవ్‌ని బట్టి ఏంటి? అవినాష్ వచ్చేసరికి ఎవరిని చేశాడు? విష్ణుప్రియని చేశాడు. విష్ణుప్రియ బొమ్మ గాలిపోయింది. విష్ణుప్రియ గౌతమ్‌ని చేసింది. గౌతమ్ బొమ్మ గాలిపోయింది. గౌతమ్ నిఖిల్‌ని చేస్తాడు. నిఖిల్ బొమ్మ గాలిపోద్ది. నిఖిల్ తర్వాత రోహిణిని చేస్తాడు. రోహిణి బొమ్మ గాలిపోద్ది. అంటే ఇక్కడ నలుగురు గాలిపోయారు. ఇంక సేఫ్‌లో ఉంది ఎవరెవరు? ప్రేరణ అండ్ నబీల్. ఈ ప్రేరణ అండ్ నబీల్‌లో ఓకేనా? రోహిణి వచ్చి ఎయిదర్ నబీల్, ప్రేరణలో ఒకరిది కాల్చిందనుకో ఇంకొకరు సేవ్ అవుతారు. ఇది మ్యాటర్. ఓకేనా? రోహిణికొచ్చేసరికి నబీల్ అండ్ ప్రేరణ బొమ్మలుంటాయి. నబీల్ అండ్ ప్రేరణలో సపోజ్ ప్రేరణని కాల్చిందనుకో నబీల్ సేవ్ అవుతాడు. నబీల్ కాల్చిందనుకో ప్రేరణ సేవ్ అవుతాడు. ఇది జరగాల్సింది. కానీ ఇక్కడే ఏదో ట్విస్ట్ పడిందంట. రోహిణి వరకు ఓకే. నబీల్, ప్రేరణ దగ్గర ఏదో వర్షం పట్టమో, ఆగిపోవటం, మళ్ళా ఏదో చేంజ్ చేశాడని, ఏదో చెక్కులు రాయమన్నాడని బయట 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 చాలా చాలా వస్తున్నాయి. బట్ గేమ్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా. ఇదనమాట గేమ్ యాక్చువల్‌గా. సో, ఇక్కడ, ఇక్కడ ఫస్ట్ అవినాష్ ఇక్కడ ప్రేరణ చూపించిన తెలివి అమ్మో! మామూలు తెలివి కాదు ఈళ్ళు. ఇప్పుడు చూడండి అవసరమైనప్పుడు ఎలా మారతారంటానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అది చెప్తాను ఈ ప్రోమోలో. ప్రోమో తర్వాత జరిగిన ప్రోమో కాదు. లైవ్‌లో ఇప్పుడు ప్రేరణ వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటది గౌతమ్‌కి. అలా అడగొద్దు అంటే ఇది ఆస్క్ కాదురా పిచ్చింగ్ చేసుకుంటున్నారా అన్నట్టు అంటది. డోంట్ పిచ్ ఆల్సో అన్నట్టు అంటాడాయన. సో, ఇక్కడ ఏమైందంటే అవినాష్‌కి ఫస్ట్ అవకాశం వస్తుంది. అవినాష్ విష్ణుప్రియకి చెప్తాడు. అసలిక్కడ గేమ్ ఆడుతున్న అంటే గేమ్ పట్ల ఇంట్రెస్ట్ గాని, సో పర్సనాలిటీ అంటది గేమ్‌లో కూడా పర్సనాలిటీ ఉంటున్న సంగతి మర్చిపోయావు. ప్లస్ విన్నింగ్ రేషియో, ఓవరాల్‌గా నువ్వు గేమ్స్ ఆడిన ఇయన్నీ నాకు నచ్చలేదు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నీకంటే ఎక్కువ చాలా మందికి ఆడాలన్న కుతూహలం ఉంది. వాళ్ళుండాలి గదా! సో వాళ్ళకంటే నువ్వెక్కడ? నువ్వు అన్నిట్లో తక్కువ అన్నట్టు విష్ణుప్రియని చేస్తాడు. విష్ణుప్రియ ఏదో ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తే ఉన్నోళ్ళందరికంటే విష్ణుప్రియ గేమ్స్ తక్కువ ఆడింది అది అందరికీ తెలుసు. ఓకేనా? ఎందుకంటే అందరికి ఒక బొమ్మ ఆహ్, ఒక పోస్టర్‌ని పెట్టేటప్పుడే విష్ణుప్రియకి నిన్ను కోరి అని పెట్టి విష్ణుప్రియకి సింగిల్ పోస్టర్ కాకుండా ఆహ్, పృథ్వీతో కలిపి ఉన్న పోస్టర్ పెట్టినప్పుడే నీ ఆటంతా పృథ్వీతోనే మిళితమైందని చెప్పినట్టే బిగ్ బాస్. ఆ తర్వాత మళ్ళా నీకు పృథ్వీకొచ్చేసరికి పృథ్వీకి వేరేది ఇస్తారుగా. ఆహ్, ఆ! యానిమల్ అనేది ఇస్తారుగా. సో, అట్లా. అయితే అప్పుడు విష్ణు బొమ్మ గాలిపోద్ది. విష్ణువుకి ఛాన్స్ వచ్చినప్పుడు గౌతమ్‌కి. ఈ లైవ్‌లో చూపిస్తాడు ఆల్రెడీ. ఈ నామినేషన్స్‌కి ముందే నీతో నాకు చాలా ఇంటరాక్షన్ తక్కువైంది అంటే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు గౌతమ్. అది చాలా అయింది. అయినా పెట్టేసుకో పాయింట్స్ అన్నట్టు అంటాడు. ఇక్కడ ఇంటరాక్షన్ తక్కువ. మిగిలినోళ్ళతో ఎంతో కొంతుంది. నువ్వు ఇంటరాక్షన్ నీకు లేదు. అసలు నేను షాక్ అవుతున్నాను. అందరూ వచ్చి నువ్వు ఇంత బాగా ఆడుతున్నావంటే ఐ అప్రిషియేట్ ఇట్. నేను కూడా దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాను. కాపోతే లోపల నుండి చూస్తున్న నాకు ఒక ఆశ్చర్యంగా ఉందంటుంది. అది ఆమె ఆశ్చర్యమేమో గాని, విష్ణుప్రియ అలా ఆశ్చర్యంగా ఉందన్నప్పుడు చూస్తున్న ఆడియన్స్ ఆశ్చర్యచకితులవ్వడం గ్యారంటీ. ఎందుకంటే విష్ణుప్రియ గేమ్‌ని చూసి కాదు కదా! ఇన్నాళ్ళు ఎలా వచ్చిందని ఆశ్చర్యపడాల్సింది. అంటే విష్ణుప్రియ ఆ మాట వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా ఓకే. సో, విష్ణుప్రియ ఆమె, ఆమె అడ్మిట్ అయింది. ఆమె అడ్మిట్ చేసింది ఆ విషయాన్ని. లేదు నాకిష్టం. జనాలు ఉంచితే ఉంచుతారు. లేకపోతే లేదు. నేను ఇట్లానే ఆడతా. నాది ఒకరికి నచ్చాలన్న పని లేదు. ప్రేక్షకులు నచ్చితే ఉంచుతారు. లేకపోతే లేదు. ఇదే గదా మెప్పుడు. ఇప్పుడు అనేదేందంటే గౌతము నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవుతా. నాలో ఇంటరాక్షన్ లేదని నువ్వెలా జేస్తావు? ఒక మనిషితో ఇంటరాక్షన్ లేదని ఎలా ఎలిమినేట్ జేస్తావు? సో, ఇంటరాక్షన్ అనేది గాదు గదా! ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, ఒప్పు చేస్తున్నాడు అనేది కరెక్ట్. నీ గ్రూప్‌లో కూడా కొంతమంది తప్పు చేయొచ్చు. ఇంటరాక్షన్ లేనోడు కూడా ఒప్పు చేయొచ్చు. అది సెన్స్. కానీ నాకవన్నీ తెలీదు గౌతమ్. నీతో ఇంటరాక్షన్ తక్కువ. అసలు ఇంతలావున ఎలా వస్తున్నావు? బయటికెళ్ళాక నేను ఎపిసోడ్‌లన్నీ చూస్తాను నీవి. అసలు నీ గేమ్‌ని ఇంతమంది పొగుడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నట్టు మాట్లాడిద్ది. ఆశ్చర్యచకితురాలైపోద్ది. తర్వాత చాలా సార్లు ఆ బొమ్మని కాల్చమన్నా బిగ్ బాస్ ఏందంటే అలా పాజిస్తా వస్తాడు.
మధ్య మధ్యలో గౌతమ్ పాయింట్స్ అందుకుంటా ఉంటాడుగా ఇంకా. అది కొంచెం ఎక్కువ అయ్యిద్దిగా. అసలే అక్కడ కంటెంట్ లేదు కదా ఈరోజు. సో, అందరూ 1 మినిట్‌లో కంప్లీట్ చేసేయడానికి ఇంకేముంటది. సో, అలా విష్ణుప్రియ గౌతమ్‌ని చేసేసింది. ఓకేనా? ఇప్పుడు గౌతమ్ టర్న్. గౌతమ్ టర్న్ వచ్చినప్పుడు గౌతమ్ ఎవరిని చేయాలి ఇంకా? వేరే వాళ్ళని చేయాలి. గౌతమ్ బొమ్మ ఆల్రెడీ కాలిపోయింది. ఇక్కడ ప్రేరణ తెలివితేటలు ఉపయోగించిందని నేను ఎందుకు అంటున్నానో చూడండి చెప్తా. వెంటనే ప్రేరణ గౌతమ్ దగ్గరికెళ్ళి, "గౌతమ్" అంట పోద్ది. కూర్చొనుంటాడు. అప్పుడే విష్ణుప్రియ చేసిన పాయింట్స్ ఆయన మాట్లాడుకుంటా ఉంటాడు కెమెరాతో. ఏంటి అసలు ఇలా ఎందుకు చేసిందని. గౌతమ్ అంట ఎళ్లి, "అరే! ఇప్పుడు నీకు ఛాన్స్ వస్తది గదా! ఇప్పుడు ఈ 3 వీక్స్ చూసావు గదా నా గేము. నేను కొంచెమైనా మారినట్టు నీకు అనిపియలేదా? సో, అలా మారానా లేదా?" అనేటంటే, "అది అయొద్దురా! ఇక్కడ డిస్కస్ చేయొద్దురా! ఒకవేళ నామినేషన్‌లోకొచ్చిన జనాలు సేవ్ చేస్తారు నీకని చెప్తున్నా. ఇట్లా నువ్వు అడగొద్దురా! డోంట్ ఆస్క్" అంటాడు. ఇది ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యూ రా! ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యూ టు సేవ్ మీ. కాకపోతే పిచ్చింగ్ చేస్తున్నా. ఇంక పిచ్చేయడానికి ఏముందక్కడ? అక్కడికెళ్ళి నీ పాయింట్స్ నువ్వు చెప్తున్నావంటేనే నన్ను చేయొద్దని చెప్తున్నట్టు గదా! ఎలా చేస్తావది? అవసరం లేదు గదా! అది గూడా ఏం జేయటానికి కారణం ఏందంటే, వేరే నామినేషన్స్ వేరే ప్రెస్ అయితే ఏం చేయదు. ఎందుకని? ఏమ నామినేషన్ గూడా గౌతమే. ఇది జూడండి ఎంత తెలివిగా మాట్లాడుకుంటారో. ఉదయం లైవ్‌లో నిఖిల్ అండ్ ఏమో మాట్లాడుకుంటా ఉంటారు. "ఏయ్! ఈ వీక్ నేను ఎవరినేస్తానో తెలుసా?" అని ఆమె అడిగిద్ది. ఈయనేమో వి నో, నో, వి నో. ఆర్, ఆర్‌జి అంటే నవ్వుతా ఉంటది. సో, ఆ! ఆ! వీళ్ళిద్దరు అనాలిసిస్ చేసుకుంటా నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఓకే. కొంతసేపు నామినేషన్స్ గురించి మాట్లాడడం కూడా తప్పు లేదు. లాస్ట్ వీక్ అనుకున్నాం. ఆ నిఖిల్ గౌతమ్‌నా? రోహిణీనా? లేకపోతే ఇంకొకరినా? అని పేరు పెట్టి పిలవటానికి ఏంది? ఇంకా ఆర్, జి ఈ షార్ట్ కట్‌లేందో నాకర్థం కావట్లేదు. ఇంకా ఇంతసేపు గేమ్ ఏందో. దాంట్లో భయపడే అది కూడా ధైర్యంగా చేయలేకపోతున్నాడు ఆయన. అది ప్రాబ్లమ్. అంత సేఫెస్ట్ సేఫోబియా ప్లేయర్ ఆయన. సరే బ్యాక్ టు ది వీడియో. ఇక్కడ ఏమొచ్చి పెట్టుకుంటే ఇది నా ఆస్క్ కాదురా పిచ్చేస్తున్నా అంటే డోంట్ పిచ్ ఆల్సో. ఓకే. సో, నాకు ఆ టైంలో ఎవరిని చేయాలంటే వాళ్ళని చేస్తాను. నాకు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేను ఫేక్ ప్రామిస్ ఇప్పుడు చేయను. నా దృష్టిలో ఇద్దరున్నారు. ఇద్దరిలో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పేస్తాడు ఆయన డైరెక్ట్‌గా. ఇంకెందుకని. అంటే ఆయన హేమ, నిఖిల్ ఉన్నట్టు. సో, ఇక్కడ అలా అని చెప్పి ఇక్కడ ప్రేరణ నిఖిల్‌ని ఏసినట్టు మనకు అర్థమవుతుంది లీక్డ్ అప్డేట్ ద్వారా. ఇక్కడ చూడండి అవసరం వస్తే ఎంత కూల్‌గా మాట్లాడింది దగ్గరికొచ్చి మరి హేమ. అవసరం లేకపోతే గౌతమ్ అలారా, గౌతమ్ ఇలారా, గౌతమ్ అదిరా, గౌతమ్ ఇదిరా. ఇప్పుడు నీకేమన్నా ఈ ప్రాసెస్‌లో పిచ్చేసుకోవచ్చని ఏమన్నా బిగ్ బాస్ చెప్పాడా? వాళ్ళ ఇష్టం వచ్చిన నామినేషన్స్ వాళ్ళేస్తారు అని చెప్పాడు. సో, అట్లా కాదురా నేను అంటే ఈ 3 వారాల్లో నా మార్పు గమనిస్తుంది గదా! నన్ను సేవ్ చెయ్యి, నన్ను చెయ్యొద్దు అని చెప్పటం. ఇక్కడ ఇంకో లాజిక్ ఏం తెలుసా? ఇక్కడ తెలివితేటలేందంటే ప్రాసెస్ ఇది గాకుండా ఆయనేసినప్పుడు నెక్స్ట్ ప్రేరణకి ఛాన్స్ ఉందనుకో అడగదు. ఎందుకని? ప్రేరణ ఖచ్చితంగా గౌతమ్‌నేస్తది. ఇక్కడ ప్రేరణ ఇంక గౌతమ్‌నేసే ఛాన్స్ లేదు. ఆల్రెడీ గౌతమ్ ఫోటో కాలిపోయింది గదా! సో, ఇప్పుడు ఇంకొంచెం కంఫర్టబుల్‌గా ఇంకో మాట కూడా చెప్పొచ్చేమో అయిపోయాక. "అరే! ఈ వీక్ నేనైతే నా లిస్ట్‌లో నువ్వు లేవురా" అని. ఎందుకని? ఆల్రెడీ విష్ణుప్రియ తగలబెట్టేసింది గదా! గౌతమ్ బొమ్మని. సో, ఆల్రెడీ ఒక మనిషి ఫోటో ఇంకొకరు తగలబెట్టాక ఎట్టైనా చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే నా లిస్ట్‌లో నువ్వు లేవురా. అందుకని నేనొచ్చి పిచ్చింగ్ చేశాను అని కూడా అనొచ్చు. ఆ తెలివితేటలున్నాయి ఈమె దగ్గర. కానీ విడిగా నిఖిల్‌తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటది? వీళ్ళ నుంచి వచ్చే పేర్లు జి, ఆర్, జి, జి, జి. ఈ జి నామస్మరణ ఎక్కువ వాళ్ళకి. ఓకేనా? ఇది ఇప్పుడు గాదు. ప్రేరణ ఒకసారి నబీల్‌తో చెప్తా గూడా ఈ వీక్ జీఆర్ గంగవర జీ అండ్ జీలో ఒకరిని చేద్దాం అనుకున్నా. ఒక జీ ఎళ్ళిపోయింది. ఆ తర్వాత వీక్ గూడా జీనే ఏమో చేసింది. ఆ తర్వాత వీక్ గూడా నామినేషన్‌లో ఉంటే జీనే చేద్దాం అనుకుంటది. కంటిన్యూయస్‌గా ఏమో టార్గెట్ జీనే. ఓకే. కానీ ఈయన ప్రేరణ మీద 2 పాయింట్లు పెట్టానుకో ఎప్పుడు ప్రేరణ మీదే పెడతాడబ్బా ఈ గౌతము అంటారు. ఎవరెవరిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారనేది గూడా తెలుసుకోలేని పరిస్థితి బయట. ఆ! అట్లా తయారైంది. వచ్చి ఇలా రిక్వెస్ట్ పెట్టుకుంటే వద్దు. ఓకే. నాకిష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి పంపించారు. ఇక్కడ చూడండి. ఆమె తెలివితేటలని ఎందుకన్నానంటే, ఎలాగూ బొమ్మ గాలిపోయింది గాబట్టి, గౌతమ్‌నేం చేయటానికి ఇంక లేదు. ఓకేనా? గౌతమ్ చేతిలోనే గౌతమ్ ఏమని చేయొచ్చు. అదే విన్ నామినేషన్ అనుకో ఇట్టుండదింక. ఓకే. నువ్వు చెయ్యి నేను చేస్తా అన్నట్టుంటది. సో, అది సిట్యుయేషన్‌ని బట్టి తెలివితేటలు అంటే ఇదొక ఆర్ట్ అనమాట. ఇదొక ఆర్ట్ ముందుకెళ్ళటానికి. ఓకేనా? చూడండి ఈ వీక్ అంతా కూడా అవినాష్‌తో అంత కోపంగా ఉండదు. లాస్ట్ వీక్ కొంచెం కోపంగా కనపడిందా? నబీల్‌తో బాగుండి అవినాష్‌కి అసలు ఎందుకు ఇచ్చావు నువ్వు అది ఇది అన్నా. ఎందుకని? అవినాష్ ఒక్కడే టికెట్ ఫినాలే లిస్ట్‌లో ఉన్నాడు. పడితే గిడితే అవినాష్ ఓటింగే మిగిలినోళ్ళకి పడాల. అది ఎంతున్నా. అవినాష్‌తో సున్నం పెట్టుకుంటే అవినాష్ ఫ్యాన్స్‌కి మనం ఎగనెస్ట్ అయిపోతామన్న సెన్స్ కూడా ఉంటది ఆమెకి. ఇటువంటివి చాలా బాగా ఆడిద్ది ఆమె గేమ్. వాటిని మనం కనిపెట్టి ముందు చెప్పామనుకో, లేదు నువ్వు ప్రేరణకి ఎగనెస్ట్ మాట్లాడుతున్నావు అంటారు. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. ఇంకా జరుగుతా ఉంది. బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత గౌతమ్ చేయాలి. గౌతమ్, నిఖిల్ మధ్య పెద్ద ఫైట్ అయిద్ది. తర్వాత నిఖిల్ రోహిణికి చేస్తానని అప్డేట్ ఉంది. ఈ తర్వాత ఇంక వాళ్ళిద్దరు మిగులుతారు.
నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరిది సపరేట్ ప్రాసెస్ అంట. అదేదో చూసినప్పుడు మళ్ళా వీడియోతో వస్తా. అంతేనా? సెలవు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. లైక్ మాత్రం మర్చిపోవద్దు.